సంక్రాంతి సంబరాల పేరుతో టీడీపీ ప్రభుత్వం అధికార యంత్రాంగం పోలీసు యంత్రాంగం దాచుకో అనేటువంటి పరిస్థితుల్లో వ్యవహరించింది. ఎప్పుడూ లేనటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతి సంబరాలు పెడుతున్నామని చెప్పేసి కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి చోటా మోటా నాయకులు దాదాగిరి చేసి ప్రజల జేబులకు చిల్లు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఒక పక్క పోలీసులే దగ్గరుండి మద్యము జోదము అదేవిధంగా అనేక చోట్ల మహిళలతో డ్యాన్స్ లేపించినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. రాష్ట్ర రాజధాని ప్రాంతమైనటువంటి విజయవాడ నగరంలో విచ్చలవిడిగా మద్యం ఏరులై పారింది. అర్ధరాత్రి 1 గంట 2 గంటలైనా కూడా మహిళలతో అర్ధనగ్నంగా ప్రదర్శనలు చేపించి దండుకునేటటువంటి ప్రయత్నం కూటమి ప్రభుత్వం పెద్దలు చేశారు. సాక్షాత్తు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలే బరులు ఏర్పాటు చేసి పోలీసులను అడ్డం పెట్టుకొని పోలీసులు సాక్షిగా జరిగినా కూడా ఇక్కడ ఉన్నటువంటి కృష్ణా జిల్లా ఎస్పీ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎన్టీఆర్ జిల్లా కమిషనర్ గారు కానీ ఏం చేస్తున్నారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. యువతని పెడదావ పట్టించడానికి పోలీసు వ్యవస్థ దగ్గరుండి అధికార యంత్రాంగం ద్వారా చర్యలు చేపట్టడం అనేటువంటి సరైన పద్ధతి కాదు. ఈరోజు కూటమి ప్రభుత్వం సంక్రాంతి సంబరాల పేరుతో యువతను పడతోవన పట్టే విధంగా కూటమి ప్రభుత్వం చేసింది. అసలు సంక్రాంతి సంబరాలు అనేసి యువతకు మీరు ఏ దిశానిర్దేశం ఇవ్వడానికి మీరు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టారో ఖచ్చితంగా చెప్పాలి. ఈరోజు చూసినట్లయితే యువతకు చెడు వ్యసనాల వైపు పెట్టింది మీరే. ఎందుకంటే అర్ధరాత్రుల వరకు మందు అదేవిధంగా చిందులు రోడ్ల మీద అమ్మాయిలను పెట్టి డ్యాన్సులు చేయించడం ఇవన్నీ కూడా మీకు తగునా అనేసి ఏఐవైఎఫ్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది ఏమాత్రం కూడా కాదు. ఈరోజు యువకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ మంది యువకులు ఉన్నారని మీరే చెప్పారు. అలాంటి యువకులకు మీరు చెడు వ్యసనాలకు గురి చేసి పడన పెట్టారు, కానీ వారికి ఒక్క ఉద్యోగం ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఇది మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా తగదు. రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం మెడల వంచైనా సరే యువకుల హక్కులను మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా కాపాడడానికి ఏఐవైఎఫ్గా కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జగన్ ప్రభుత్వంలో చేస్తే వీళ్ళు ఏంటి ఇది బ్యాగ్ డ్యాన్స్ ఏంటి ఇలాగా క్యాషరీ డ్యాన్స్ ఏంటి ఇదేంటి అదేంటి అని వీళ్ళు చెప్పారు. మరి ఇప్పుడు వీళ్ళు చేసింది ఏంటి? ఈ 3 రోజుల్లో పేకాట ఆడారు, లోపలే మద్యం తాగారు, లోపలంతా కూడా చాలా వ్యవహారం నడిచింది. ఆఖరికి మహిళల్ని చాలా ఇదిగా చేశారు. మన ఆ ప్రభుత్వం మీద వేసిన వాళ్ళు మరి దాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు కూడా చాలా ఇదిగా చూస్తున్నారు. ప్రభుత్వం అనేసి చాలా ఉంది. మేము ఒకటే చెప్తున్నాము, ఏఐవైఎఫ్ కింద రోడ్డు మీదకి ఇలాంటివి జరిగితే మటుకు రేపు పొద్దున అందరం బయటకు వస్తాము, కూటమికి బుద్ధి చెప్తానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఈ సంక్రాంతి ఆటలు పోవడం అనేవి యువతకు కానీ విద్యార్థులకు కానీ ప్రజలకు కానీ ఇది పండగ సంక్రాంతి ఆటలలాగా అంతా జూదం వ్యాపారంగా జరిగింది. రాష్ట్రం మొత్తంగా పోలీసు అనుసంధానంలో జరిగిన డీజీపీ ఎస్పీల ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో వాళ్ళు కూడా డైరెక్ట్గా ఆటల్లో పాల్గొనే పరిస్థితి ఉంది. కొన్ని జిల్లాలంట ఏ పరిస్థితి కూడా పూర్తి అనుమతులు మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులే పూర్తి స్థాయిలో ఈ సంక్రాంతి ఆటల పోటీలకి ప్రోత్సహిస్తున్నారు. బ్రహ్మాండంగా జరిగినాయి. ఎందుకంటే ఇప్పుడు మనం పీపీపీ విధానం ఏదైతే అమలు చేస్తున్నారో అంటే ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఎలాగా దాన్ని కూడా ఇక్కడ అమలు చేసేటట్టుగా అర్థమవుతుంది మాకు. ఎందుకంటే లాస్ట్ వరకు కూడా అసలు వాటి మీద నిఘా ఉండి ఎటువంటి పరిస్థితుల్లో పెడతానికి లేదు. సంక్రాంతి సంబరాలంటే ఒక గొప్ప సంస్కృతిలాగా ఉండాలి, కానీ ఘోరంగా పెడతాం అనేది చాలా ఘోరం. ఇంకా ఘోరం ఏంటంటే డీజీపీ గారి మీటింగ్లో ప్రశ్న కూడా దూరంగా పెట్టారు. అంటే ప్రశ్న ఎవరైనా ప్రశ్న చేస్తే సమాధానం వాళ్ళ దగ్గర లేదు. పీపీపీ విధానం అంటే ఏంటంటే ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఎలాగా అలా డబ్బు ఉన్న వాళ్ళని దానికి నిధులుగా ఏర్పాటు చేసుకోవాలి. కాబట్టి డబ్బు ఉన్న వాళ్ళని వాళ్ళని కలిపి పెట్టుకున్నారనేది అర్థమవుతుంది. పెద్ద ఎత్తునే చేతులు మారినాయి. చాలా గొప్పగా ఫీల్ అవుతున్నారు. 1,36,00,000 1,50,00,000 ఎవరికో ఒకరికి వచ్చినాయని. ఏ రకమైన సంస్కృతి ఇది అని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. మనకేమైనా ఇలాంటి చేసేవి ఏమైనా ఉన్నాయా? మనకేమైనా జీవోలు ఉన్నాయా? అలా ఎవరైనా మన బహిర్గతంగా ఇలా చేసుకోవచ్చా? ఏంటి బెట్టింగ్స్, అలాంటి బెట్టింగ్స్ని మీరు సహకరిస్తారా? ఇది బెట్టింగ్ రూపంలో వెళ్తుందనేది సోషల్ మీడియానే కాదు పేపర్లో కానీ టీవీలో గోలే కొడుతున్నాయి అనమాట. పక్క జిల్లాలో 1,36,00,000 గెలిచాడు, ఒక్క పర్సన్ కోడి గెలిపించింది. ఏంది ఒక కోడి గెలిపిస్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా మీరు ఎన్నికల పోటీలు పెడతారు, డబ్బు అన్ని పక్కన పెట్టి మీరు కూడా దీంట్లో పెట్టండి. పక్క రాష్ట్రాలను పిలవండి, పక్క దేశంలో పిలవండి, ఉత్సాహవంతులను పిలిచి
తీసుకొచ్చి పెట్టండి, పెట్టుబడిని 1,00,00,000 కోట్లు ఒకే నిమిషంలో వచ్చేస్తాయి కదా. ఈ రకమైన సంస్కృతి మీరు నేర్పించేది ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నాను అనమాట. ప్రజలందరూ కూడా హేళనంగా మాట్లాడుతున్నారు. అసలు రికార్డింగ్ డ్యాన్స్ ఏంటండి? రికార్డింగ్ డ్యాన్స్ రెండు సంస్కృతపరమైన డ్యాన్సులు వాడాలి, కానీ రికార్డింగ్ డ్యాన్స్ పేరుతో చాలా ఘోరంగా ఒక చోట సోషల్ మీడియాలో విన్నాం, ఒక స్వయన ఎమ్మెల్యే సమ్మెవరు బ్రాలు ఉన్నాయి కదా ఈ తీసేయండి అనే వాడు కూడా వినపడుతుంది. ఎంత చండాలంగా మాట్లాడుతున్నారంటే ఒక స్థాయిలో ఉన్నవాళ్ళు కూడా, అంటే ఏ స్థాయికి వెళ్ళిపోయాం, రాష్ట్రాన్ని ఎటువైపు తీసుకెళ్తున్నారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం. మీరు హోమ్ మినిస్టర్ గారిని లేడీని పెట్టాను, ఇదా మీ పాలన? హోమ్ మినిస్టర్ గారు, పోలీసులే పర్యవేక్షణలో జరుగుతున్న పాలన ఇది. పోలీసులు వాటాలని అందరూ అనుకుంటారు, నిజమెంత అబద్ధం ఎంతో తెలియట్లే, కానీ మీరే వాటాలు పెట్టి లేకపోతే మీరే నడిపిస్తున్నారా అనేది అందరూ అనుకుంటున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఉందా లేదా అంటానికి ఇది ఒక ఉదాహరణ. పోలీస్ వ్యవస్థ లేదు. స్వయాన కోర్టులు కూడా వాటిని చాలా జాగ్రత్తగా పర్యవేక్షణ చేయండి, ఎటువంటి పరిస్థితుల్లో వాటిని వ్యతిరేకించని చెప్తున్నా కూడా కోర్టును కూడా మీరు పక్కన పెట్టి ఈ రకంగా చేయడం అనేది ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ మీదే ప్రశ్న మార్గం వచ్చింది. పోలీస్ వ్యవస్థ లేదు అని అర్థమవుతుంది అనేది మాకు అర్థమవుతుంది. ఇది సరైన పద్ధతి కాదు. మీ తీరు మార్చుకోవాలి. రానున్న రోజులైనా సరే ఇట్లా దూరంగా పెట్టండి, లేకపోతే చాలా ఘోరమైన పరిస్థితి ఉంటుంది. వచ్చే నెక్స్ట్ జనరేషన్కి ఏమైపోతున్నాం? ఈ బెట్టింగ్స్ ఇప్పటికే క్రికెట్ బెట్టింగ్లు అంటూ ఇంకో రకం బెట్టింగ్తో అన్యాయం అయిపోతున్న మన ప్రజలు యువతరం రేపొద్దున వీటికి కూడా వెళ్ళిపోతే ఇంకేమైనా ఉందా? లోపల బయట చాలా బహిర్గతంగా వీడియోలు చేసి రీల్ చేస్తూ మా ప్రాంతంలో అలా జరుగుతుందని చెప్పి రీల్ చేస్తూ చూపిస్తున్నారు సోషల్ మీడియాలో. ఎంతకంటే ఘోరం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం.